10 తెగుళ్ళు, 10 ప్లేగ్స్ ఆఫ్ ఈజిప్ట్. మన సమీపంలో చూసాం కదా, మోషే వచ్చి కర్ర ఎత్తి కొడుతున్నాడు. ఆ టైంలో ఫారో ఏం చేస్తున్నట్టు? స్నానం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. యూదియా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి విసిరేశాడు, నైలు నదిలో విసిరేశాడు. సో ద తెగులు అనేది ఫస్ట్ నైల్ రివర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, సీ దట్ పిక్చర్లో అలా తీయడం యొక్క ఉద్దేశం. He bathed in the blood of the children. తర్వాత ఏం చేశాడు? యూదియా సాంప్రదాయం ప్రకారంగా నిద అయిపోయిన తర్వాత స్త్రీలు మిక్వేకి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వారు ప్యూరిఫై అవుతారు. దాన్ని అలౌ చేసేవాడు కాదు. వారు స్నానం చేయడానికి అలౌ చేసేవాడు కాదు ఫారో. Didn't allow men and women to go to mikveh. ప్యూరిఫై వారు ప్యూరిఫై చేసుకోవడానికి. మెజర్ టు మెజర్. హషేమ్ ఏమి చూపించాలనుకుంటున్నారంటే, షో ద హోల్ వరల్డ్ దట్ హీ కంట్రోల్స్ ఆల్ లిక్విడ్స్. ప్రపంచంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాలన్నిటినీ నేను కంట్రోల్ చేస్తున్నాను. ఐఎమ్ ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్. సో మొత్తం నేచర్ని దేవుడు ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఈ 10 తెగుళ్ళు మనకి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఏది చేయడానికి అవ్వలేదు అని అనుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ హషేమ్ వచ్చి ఫారోతో మాట్లాడడానికి ఏంటి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు? పర్టికులర్గా అక్కడికి ఎందుకు వెళ్ళమన్నారు మోషే గారికి అని అన్నట్టే, ఈయన ప్రతిరోజు ఎవరు లేవక ముందు చీకటితోటి నైల్ నది లోపలికి వెళ్ళిపోయి అక్కడ బాత్రూమ్ వెళ్తాడంట. దేవుడు అన్నవాడు మరి బాత్రూమ్కి వెళ్ళకూడదు కదా. మనిషి అన్న తర్వాత తిన్నది అరిగిపోయి బాత్రూమ్ వేస్ట్ మెటీరియల్ బాత్రూమ్ రూపంలో రావాలి. సో ఫారో అతడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి అతను చేస్తున్న ఈ పని ఎవరికీ తెలియకుండా అతడు నైల్ నదికి వెళ్ళేవాడంట. ఫారోని పట్టుకోవడానికి మోషే గారిని నది తీరికి పంపిస్తున్నారు. అందుకే సో మేబీ మనకి ఆ వీడియోలో బాత్రూమ్ వెళ్తున్నాడు చూపిస్తూ బాగుంది కదా. బాత్రూమ్ అయిపోయిన తర్వాత స్నానం చేసుకుంటున్నాడు. దట్స్ వాట్ వీడియో మీన్స్. ఓకే, ఈ తెగులు ఎవరు తీసుకొని వచ్చారు? ఎవరి చేతి ద్వారా? ఆరోన్. ఎందుకండి మోషే గారు మనం చూస్తే ఎర్ర సముద్రం దగ్గర చాలా సందర్భాల్లో నీ కర్ర ఎత్తు అని చెప్పి హషేము మోషే గారికి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ తెగులు దగ్గర కొన్ని విషయాల దగ్గరికి వచ్చినప్పుడు అహరోన్ చేత చేయిస్తున్నారు. అహరోన్ కర్ర ఎత్తమని అంటున్నాడు, మోషే గారు ఎత్తొద్దు. మోషే గారు ఎందుకు కర్ర ఎత్తి తెగులు రప్పించకూడదు నైల్ నది మీద అంటే, నైలు నది మోషే గారిని కాపాడింది. చిన్నప్పుడు అతన్ని చిన్నప్పుడు ఏం చేశారు? జమ్ము బెట్టలో పెట్టి పడుకోబెట్టి నైల్ నదిలో విడిచిపెడుతున్నారు. సో అప్పుడు నైల్ నదిలో మొసళ్ళు రకరకాలైనటువంటి జీవులు ట్రై చేయడానికి ప్రయత్నించిన నైల్ నది కాపాడుతుంది, మోషేని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది? హషేమ్ ఇస్తున్నటువంటి సందేశము ఏమిటి అని అంటే, ఎవరైనా నీకు సహాయము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నీకు సహాయము చేస్తే వారికి అపకారము చెయ్యొద్దు. వారికి నువ్వు అపకారం చేయకూడదు.
సో ఇక్కడ మోషే గారు చేత వద్దు అనే విషయం, ఎందుకంటే మోషే గారిని నైలు నది కాపాడింది కాబట్టి ఆయన మళ్ళీ ఆ నైలు నదిని కొట్టి తెగులు రప్పించకూడదు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. విషయం దీన్ని బట్టి మనకి నేర్పించాలనుకుంటున్న సందేశం. నైలు నది రక్తంగా మారింది, టాప్ నుంచి బాటం వరకు. డైయింగ్ ఆల్ ద ఫిష్, లోపల ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. డ్యూ టు ద హాట్ సన్ ఆఫ్ ఈజిప్ట్, ద ఫిష్ కార్కెసెస్ గేవ్ ఆఫ్ ఎ టెరిబుల్ ఆడర్, వాసన. చేపలన్నీ చచ్చిపోయాయి. చేపలన్నీ చచ్చిపోయాయి. చేపలు ఏం చేశాయి? చేపలను ఎందుకు దేవుడు చంపారు? ప్రతిదానికి కారణం ఉంటుంది. నోవాహు కాలమందు జలప్రలయములో చేపలు నాశనం అయిందా? అవ్వలేదుగా. మరి ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో ఎందుకు చేపలు అన్నీ చచ్చిపోయాయి అంటే, ఇజ్రాయేలు ప్రజల యొక్క బేబీస్ని నదిలో విసిరేసిన తర్వాత అవి వచ్చి తిన్నాయంట. కొన్ని అయితే వచ్చి కొరికేసి వదిలేసాయంట. అందుకు ఫిష్కి పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇస్ గివింగ్ పనిష్మెంట్ టు ద ఫిష్. దేవుని న్యాయ తీర్పులో దేనికి ఎక్స్క్యూజ్ ఉండదు, తెలుసుకోండి. మనం చేసే ప్రతి యాక్షన్ నువ్వు దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. సో సమస్త నీళ్లు రక్తంగా మారిపోయింది. సమస్త నీళ్లు మనం ఇప్పుడు చదివినటువంటి భాగంలో ఏమేమి ఏమండి? ఏటి నీళ్లు, తర్వాత చెరువులు, నీటి గుంటలు, అన్ని కాలువలు, ఆల్ వాటర్. దీనితో పాటు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వి ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద ప్లేగ్స్. చెమట వాటరేగా. చెమట ఎలాగ వస్తుంటే అది రక్తంగా మారేదంట ఐగుప్తీయులకి. వారు ఏడుస్తూ ఉంటే కళ్ళలో నుంచి బ్లడ్ వచ్చేదంట. కళ్ళలోంచి నీళ్ళు కాదు. దే వర్ క్రైయింగ్, క్రై చేస్తున్నాడు, బ్లడ్. వారి చెమట. వారి ఇంట్లో ఏది పట్టుకుంటే అది, బకెట్ నీళ్ళు, కుండీలు, ఈవెన్ జ్యూస్, పళ్ళ రసం కూడా రక్తంగా మారిపోయింది. ఏం చేయాలో వీరికి అర్థమయ్యేది కాదు. ఐగుప్తీయులేమో ఇశ్రాయేలు చూసినప్పుడు వాళ్ళు వాటర్ బాగుంది, వాళ్ళు చక్కగా తాగుతున్నారు. వావ్, రే నీ బాటిల్ ఇవ్వరా, నాకు లాక్కోడు. ఎత్తిలో తాగేసరికి బ్లడ్. రబి అవిన్ హల్లేవి చెప్తున్నారు, వీళ్ళు వెట్టి చక్కెర చేయించుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు వారి గృహంలో పెట్టుకొని చేయించుకున్నారు కదా, పండ్లు సేవకులుగా పండ్లు పెట్టుకొని చేయించుకున్నారు కదా. వాళ్ళ దగ్గర ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు బాటిల్ వాటర్ తాగుతుంటే వీళ్ళు చూస్తా ఉన్నారు. అది లాక్కొని తాగడానికి ట్రై చేస్తే ఇది రక్తం అయిపోతుంది. ఉండ్రా, అలా కాదు. పాత్రలో వేసి, నీళ్ళు పాత్రలు వేసి, నువ్వు తాగు, స్ట్రా పెట్టు, నువ్వు తాగు. అది తాగుతుంటే ఐగుప్తుడు కూడా స్ట్రా పెట్టి అని కూడంట. ఈ స్ట్రాలోంచి బ్లడ్ వచ్చి ఏం చేయాలో అర్థం లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేగ్లోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని
మిమ్మల్ని గొప్ప ఆస్తితో బయటికి తీసుకొని వస్తానని చెప్తున్న వాగ్దానం నెరవేర్పు స్టార్ట్ అయింది ఇక్కడే. బలవంతంగా అన్నీ చేసి లాక్కునేటటువంటి వాళ్ళు లాగి చేస్తూ ఉంటే బ్లడ్ 500, అప్పుడు ఇటు తాగుతుంటే వాటర్ అంట, బాటిల్ వాటర్ 500. 7 రోజులు తెగులు. ఎన్ని రోజులు ఉంది? 8:1 అధ్యాయం ఉంది. 7 రోజులు. 7 రోజులు ఎంత వాటర్ కావాలి ఈజిప్ట్కి, ఈ ప్రజలకి? దే హావ్ టు గివ్ ద మనీ. దే హావ్ టు గివ్ ద మనీ. సో ఇశ్రాయేలు ప్రజలు దే వర్ స్టార్టింగ్ టు పుల్ ద మనీ ఫ్రమ్ ఈజిప్షియన్స్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. వారి యొక్క బట్టలు కూడా బ్లడ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, నైల్ నది ఓన్లీ ఈజిప్ట్ వరకే ఉందండి. ఈజిప్ట్ బోర్డర్ దాటి వెళ్తుంది కదా నైల్ నది. ఈజిప్ట్ దేశం యొక్క బోర్డర్ ఎక్కడ వరకు ఉందో ఆ బోర్డర్ వరకే బ్లడ్. ఈజిప్ట్ దేశం యొక్క బోర్డర్ దాటిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్. మీరు పరిగెట్టి బోర్డర్ దాటి పరిగెట్టుకుని వెళ్ళి బకెట్తో తెచ్చుకునేవారు. బ్లడ్ బ్లడ్ బ్లడ్. దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. ఎన్ని రోజులు? 7 రోజులు ఎక్కడ చూసినా రక్తం రక్తం